అందరికీ హాయ్. సో, ఈ వీడియోలో మనం ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎవరికైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి షార్ట్ కట్స్ కావాలో, లేకపోతే టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలో, లేకపోతే చీట్ కోడ్స్ కావాలో, ఎంసెట్ ఎగ్జామ్‌కి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్ ఎలా రాయాలి, మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా అనమాట. ఓకేనా? సో, ప్రిపరేషన్ లేదు కాబట్టి మనకేంటంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ మనం కంపల్సరీగా ఫాలో కావాల్సి వస్తుంది. సో, నేను చెప్పే దాదాపు ఒక 5 టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను నేను. 5 చెప్తాను. ఈ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అయితే గనక ఈజీగా ఎక్కువ మార్క్స్ అయితే మీరు సంపాదించుకోవచ్చు. అంటే నేను 160కి 160 తెచ్చుకుంటామని చెప్పలేను గానీ, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ అయితే మీరు సంపాదించుకోవచ్చు అనమాట. నేను చెప్పే కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే. ఎటువంటి ఎంసెట్ ఎగ్జామ్‌కి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా. ఒకవేళ మీరు ప్రిపేర్ అయితే కనుక మీరు ప్రిపేర్ అయిన దానికి కొన్ని మార్క్స్ వస్తాయి. నేను చెప్పిన ట్రిక్స్‌కి కొన్ని మార్క్స్ వస్తాయి. సో, ఓవరాల్‌గా ఎక్కువ మార్క్స్ వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. యెస్. సో, ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట టిప్స్ అండ్ ట్రిక్స్. సో, ఇందులో ఏందంటే మనకేంటంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎంసెట్ ఎగ్జామ్‌లో ఎలా మనం ఆన్సర్ చేయాలి అది మన టాపిక్ కదా! అందులో ఫస్ట్ ట్రిక్ ఆడ్ మ్యాన్ అవుట్. యాడ్ మ్యాన్ అవుట్. సో, ఈ టాపిక్ అనేది మనము స్కూల్ లెవెల్‌లో చదువుకునే ఉంటాం. ఆడ్ మ్యాన్ అవుట్ గురించి. అంటే ఒకటి మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ ఒక డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్‌లో ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏబీసీడీ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్‌లో ఒక 3 ఆప్షన్స్ ఒక సైడ్ ఉంటాయి. అంటే ఒక కేటగిరీ అనమాట. డి ఆప్షన్ ఒక కేటగిరీ ఉంటుంది. అంటే డి ఆప్షన్ అని కాదు. ఒక ఆప్షన్ ఒక కేటగిరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇక్కడ 20 తీసుకుంటాను. ఇక్కడ ఒక 32 తీసుకుంటాను. ఇక్కడ ఒక 5 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 44. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక క్వశ్చన్‌కి ఆన్సర్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌గా. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక 44, 32, 20 ఇవన్నీ ఈవెన్ నంబర్స్. ఇది ఒక ఆడ్ నంబర్. సో, ఇది డిఫరెంట్‌గా ఉంది. ఈ 3తో పోల్చుకుంటే ఇది డిఫరెంట్‌గా ఉంది. సో, ఇది రాంగ్ ఆన్సర్ కొట్టేయండి. ఓకే. సో, నెక్స్ట్ మనకి 3 ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుందన్నమాట. ఈ 3 ఆప్షన్స్‌లో కూడా మనము కొన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఎలాగా? ఏ నంబర్స్ అయితే కొంచెం ఏమంటారు దాన్ని? దగ్గరగా ఉంటాయో, క్లోజ్‌గా ఉంటాయి. ఏ నంబర్స్ అయితే క్లోజ్‌గా ఉంటాయో అవి చూసుకోండి మీరు. 20, 32, 44 ఏవి క్లోజ్‌గా ఉన్నాయి? ఇవి 2 క్లోజ్‌గా ఉన్నాయి. సో, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు 50-50 ఛాన్స్ అనమాట. అది మీ ఇష్టం ఇంకా. ఓకేనా? సో, 4 ఆప్షన్స్‌లో మనము ఈ ఆప్షన్ తీసేస్తాం. నెక్స్ట్ ఈ ఆప్షన్ కూడా మనం తీసేస్తాం. 4 ఆప్షన్స్ నుంచి ఇప్పుడు మనం 2 ఆప్షన్స్‌కి వచ్చామన్నమాట. ఈ 2 ఆప్షన్స్‌లో మీకు ఇష్టం వచ్చిన ఆన్సర్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు అని అది గెస్సింగ్ అనమాట. అది మీ ఇష్టం ఇంకా. ఓకేనా? సో, ఇదొక ట్రిక్ అనమాట. సెకండ్ ట్రిక్ నేను చెప్తాను. సో, సెకండ్ ట్రిక్ వచ్చేసరికి కొన్ని క్వశ్చన్స్‌కి మనకేందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ అయితే మనకి ఇస్తారనమాట. కొన్ని క్వశ్చన్స్‌కి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇక్కడ మీరేం చేయాలంటే ఆప్షన్ ఏ, బి, సి, డి. డిలో మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా సెంటెన్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఏమన్నా సెంటెన్సెస్ అంటే ఫిజిక్స్‌లో మనకి ఇస్తారనమాట. ఫిజిక్స్‌లో కానీ, కెమిస్ట్రీలో కానీ సెంటెన్స్ ఇస్తాడు. ఏబిసిడి ఆప్షన్‌లో సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ 3 సెంటెన్సెస్ అనేది సేమ్ మీనింగ్ వచ్చిందనుకోండి. ఆ 3 సెంటెన్సెస్ కూడా దాదాపు దగ్గరగా ఒకే మీనింగ్ వచ్చేటట్టుగా ఉంటే కనుక మనకి డి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈ 3 ఆప్షన్స్ అనేది సేమ్ మీనింగ్ రావాలి.
ఒకే మీనింగ్ వచ్చేటట్టుగా ఆప్షన్స్ అయితే ఉండాలన్నమాట సెంటెన్స్ అయితే కనుక. లేదు ఇక్కడ ఏమైనా నంబర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏమన్నా నంబర్స్ ఉన్నాయనుకోండి, సో నంబర్స్ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆల్ ద అబోవ్ అయితే చెప్పలేము. కానీ కొన్ని కేసెస్లో చెప్పచ్చు. మ్యాథమెటిక్స్లో ఫైండ్ ద రూట్స్ అని ఉంటాయి చూడండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని ఉంటుంది. ఓకేనా? సో రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఉన్నప్పుడు సపోజ్ ఇది ఒక క్యూబిక్ రూట్ ఉంటే కనుక ఈ ఆన్సర్ 3 ఆప్షన్స్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే మనకి 3 రూట్స్ ఉంటాయి. సో అప్పుడు ఆల్ ద అబోవ్ అనే ఆన్సర్ అనేది ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారనుకోండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పేసి, అప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉండడానికి ఛాన్స్ లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి అండ్ 2 రూట్స్ ఉంటుంది. 3 ఉండదు కదా అప్పుడు, ఇలాగా. ఓకేనా? సో సెంటెన్స్ అయితే సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా అయితే కనుక అదే ఆన్సర్ ఉంటుంది. సెంటెన్స్ కాకపోతే నంబర్స్ ఉంటే కనుక కొంచెం డిఫికల్ట్. అదే మ్యాథమెటిక్స్ సంబంధించి రూట్స్ ఏమన్నా ఉంటే కనుక అది మనం రాయొచ్చు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ట్రిక్ అనమాట, ఆల్ ది అబోవ్ దాని గురించి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. సో నెక్స్ట్ మనము థర్డ్ ట్రిక్ చూస్తే కనుక సిమిలర్ ఆప్షన్స్. సో కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే మనకి సిమిలర్ ఆప్షన్స్ అయితే ఇస్తాడనమాట, అంటే దగ్గరగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్షన్ ఏ, బి, సి, డి, ఇక్కడ 515 ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇక్కడ వచ్చేసి 551, ఇక్కడ 630, ఇక్కడ 220. సో ఇప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్ బి, ఆప్షన్ డి సేమ్ నెంబర్స్ యూజ్ చేస్తారు కదా, 515 ఇక్కడ, 551 ఇక్కడ, సేమ్ నెంబర్స్, సిమిలర్గా ఉండే నెంబర్స్ యూజ్ చేస్తారనమాట. ఇవి రెండు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది మీరు తీసేయచ్చు అనమాట. సో ఆన్సర్ మనకి ఈ రెండిట్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ అనేది ఈ రెండిట్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మీరు చూజ్ చేసుకోవాలి కంపల్సరీగా. 4 ఆప్షన్స్ నుంచి మనము 2 ఆప్షన్స్కి అయితే దాన్ని రెడ్యూస్ చేసామన్నమాట. రెడ్యూస్ చేసిన తర్వాత ఈ 50-50 అనమాట ఛాన్సెస్, అవి చూజ్ చేసుకోవచ్చు. ఇవి సిమిలర్ ఆప్షన్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ టైప్. సో నెక్స్ట్ ఫోర్త్ టైప్కి వచ్చేసరికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనమాట. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే మనకి ఆన్సర్లో యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా ఏ, బి, సి, డి, ఇది ఒక 60 మీటర్స్ అనుకోండి, 55 మీటర్స్, తర్వాత 70 మీటర్స్. ఓకేనా? నెక్స్ట్ 55 సెంటీమీటర్, ఇలా ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 3 ఆప్షన్స్కి మీటర్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ సెంటీమీటర్ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇదైతే ఆన్సర్ కాదు, 55 సెంటీమీటర్ అయితే ఆన్సర్ కాదు. మిగిలిన 3 ఆప్షన్స్లో మనం ఆన్సర్ అయితే చూజ్ చేసుకోవాలి. మిగిలిన 3 ఆప్షన్స్ మీరు చూస్తే కనుక ఈ 3 ఆప్షన్స్లో ఇక్కడ 55 కనిపిస్తుంది మీకు, ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 55 ఉంది. సో ఇలాంటి కేసెస్లో మ్యాక్సిమం ఇదైతే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకేనా? ఇలాంటి కేసెస్లో మ్యాక్సిమం ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది, అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది, చూడండి. సో లాస్ట్ ట్రిక్ ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎంసెట్లో, అందులో ఏ ఆప్షన్ వచ్చేటట్టుగా 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, బి ఆప్షన్ వచ్చేటట్టుగా 40 క్వశ్చన్స్ ఇస్తారు, సి ఆప్షన్ వచ్చేటట్టుగా 40, డి ఆప్షన్ వచ్చేటట్టుగా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఏ ఆన్సర్ వచ్చేటట్టుగా 40 క్వశ్చన్స్ ఉంటాయి, బి, సి, డి.
ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశారు. ఆ కొన్ని క్వశ్చన్స్లో ఒక 20 క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ వచ్చింది అనుకోండి. ఓకేనా? 20 క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ వచ్చింది. ఒక 15 క్వశ్చన్స్కి బి ఆన్సర్ వచ్చింది మీరు రాసిన దాంట్లో. నెక్స్ట్ ఇంకొక 15 క్వశ్చన్స్కి సి ఆన్సర్ వచ్చింది. 10 క్వశ్చన్స్కి డి ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి? 20, 15, 15, 10. 15 + 15 30, 20 అంటే 50, 60 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారు అవుట్ ఆఫ్ 100. అంతే కదా? 60 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేశారనమాట. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి? 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సపోజ్ మీకు నెక్స్ట్ మీరు ఆన్సర్ చేయలేము, వద్దు అనుకుంటే కనుక ఏం చేయాలంటే, లీస్ట్ ఇక్కడ మనకి డి ఆప్షన్ 10 ఉన్నాయి కదా, అంటే 10 క్వశ్చన్స్కి డి ఆప్షన్ ఆన్సర్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ 30 ఉన్నాయి మనకి. సో రిమైనింగ్ ఈ 100 క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు డి ఆప్షన్ పెట్టేయండి. అప్పుడు మీకు మినిమం 30 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఓవరాల్గా మనకు 40 రావాలి కాబట్టి ఇక్కడ 10 కంప్లీట్ అయిపోయినాయి, రిమైనింగ్ 30 ఇక్కడ వస్తుంది. సో ఆల్రెడీ మీకు 60 మార్క్స్ వస్తాయి. ఈ రాసిన దానికి 60 మార్క్స్ వస్తాయి, ప్లస్ 30 90 మార్క్స్ వచ్చేస్తాయి. 90 మార్క్స్ అంటే ఈజీగా మనకి చాలా మంచి స్కోర్ వస్తుంది, చాలా మంచి ర్యాంక్ వస్తుంది అన్నమాట. సో ఇలాగ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్, చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఆన్సర్స్ అయితే రాసేయండి. కాన్ఫిడెంట్గా ఈ 20 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఈ 15 కరెక్ట్ ఆన్సర్స్, 15 కరెక్ట్ ఆన్సర్స్, 10 కరెక్ట్ ఆన్సర్స్ అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇలా పెట్టుకోవచ్చు. అంటే సి ఆప్షన్ పెట్టకూడదు. సి ఆప్షన్ అంటే మనకి రిమైనింగ్ 25 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఏదైతే తక్కువ ఉంటుందో అది ఆప్షన్ పెట్టండి రిమైనింగ్. ఓకే, సో ఇలా ట్రై చేయండి. ఇంకా నేను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.